సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని రాళ్లకత్వ గ్రామంలో గ్రామస్తులు మున్సిపాలిటీకి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ వద్దు, గ్రామ పంచాయతీ ముద్దు అంటూ నినాదాలు చేశారు. పచ్చటి గ్రామాల్ని మున్సిపాలిటీలుగా మార్చే నిర్ణయంపై ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మున్సిపాలిటీ పేరుతో రైతుల ఎస్ఎండ్ భూముల్ని తీసుకోవడమే ప్రభుత్వ లక్ష్యమా అని ప్రశ్నించారు. సర్వే నంబర్ 286లోని ఎస్ఎండ్ భూములకి నోటీసులు పంపించడం దీనికి నిదర్శనమన్నారు. గ్రామ పంచాయతీ హోదా కోల్పోతే ఉపాధి హామీ పథకాలు, వ్యవసాయ రుణాలు వంటి వెసులుబాట్లు కోల్పోతామని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం ముందుకు సాగాలని వారు విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకున్న ప్రభుత్వాలు ప్రజాపాలన అంటున్నారు. కానీ ప్రజలతోటి గ్రామ సభ పెట్టి ప్రజల అభిప్రాయం మేరకు అది మున్సిపాలిటీ చేయాలి. కానీ ఇష్టం ఉన్నట్టు మున్సిపాలిటీ చేస్తే రేపు ట్యాక్స్ ఎవరు కడతారు? రేపు ఏమైనా పనులు ఉంటే మా ఊర్లో మేము వాళ్ళు చెడ్డోడు మంచోని అడగగలుగుతాం. రేపు ఎవరిని పోయి అడగాలి? మేము రేపు ఎట్లా బతకాలి? రేపు ఉపాధి హామీ పోతే ఇక్కడ ఊర్లలో మొత్తం 100% మొత్తం వ్యవసాయం మీద ఆధారపడి బతికేటోళ్ళం. రేపు ట్యాక్సులు కట్టాలి, ఏడికం కట్టాలి. రేపు కోపుల పనులు పోతే ఎట్లా చేయాలి? రేపు మున్సిపాలిటీ అయితే కోపులో ఉంటాయని కొంతమంది అంటారు. ఎట్లుంటాయి? ఒక మున్సిపాలిటీ చట్టం ప్రకారం ఏముంటది? ఒక ఊర్లో మున్సిపాలిటీ అయితే ఈ ఊర్లో పనులు ఉంటాయా? దయచేసి అధికారులు గ్రామ సభలు, ఈ జిన్నారం మండలంలో గ్రామ సభలు పెట్టి ప్రజల నిర్ణయం ప్రకారం వాళ్ళు డిసిషన్ తీసుకోండి. అంతేగాని